ఇగో హైదరాబాద్ లో కొన్ని ఏరియాలలోనట 3 రోజుల దాకా నీళ్లు రావట. కాబట్టి బొట్టును బంగారం లెక్కనే వాడుకోండి. సరే ఇలా పెద్ద ముచ్చట్లేందో ముందుగా చూద్దాం. మళ్ళొచ్చిన పాత సుట్టం, దావత్ ఇచ్చిన లీడర్లు. ధర్నా చేసిన పోలీస్ అన్నలు, మురుసుకుంటా చూసిన పబ్లిక్. మోడీ సార్కు అడ్డం పడుతున్న కోతులు, దొరకబట్టలేక ఆగమైతున్న ఆఫీసర్లు. 10 రోజుల పరీక్షల పాస్ అయిన సత్తి, ఉన్న కాంచెల్లి కదలని మంగ్లీ. ఆగో కి మనిషిని ఎన్నో చూసినట్టు కొడుతుంది. చూసిన చాలా మాటలను చూసిన. ఎవలో ఉండే ఈయన ఎవలో ఉండే. అబ్బా కరెక్ట్ టైంకి అది ఖర్చు పడైతలేదు. గప్పట్ల దినం వార్తలలోకి వచ్చేటోడు, లీడర్లంతా ఈయన ఎమ్మట నడిచేటోళ్ళు. ఈ నడమాచుడు పురాగా బంద్ అయింది. అరే సార్ పేరేదో ఉండే. గీ సారు యాదున్నాడు అనుల్లా ఎలక్షన్ల ముంగట ధూమ్ ధామ్ చేసిపోయిండు. గాయనే చెయ్యి గుర్తు పెద్ద మనిషి జయరాం రమేష్ సారు. గప్పట్ల 2 రాష్ట్రాలల్లా బగ్గా తిరిగి ఇత్తులు చల్లిపోయిండు. ఈ గంటల ఎన్ని మొలిసినాయి, పూతెట్లున్నది కాతెట్లున్నదని చూసిపోతాందుకు వచ్చిండు. అన్ని ముచ్చట్లు అరుచుకున్నాక మస్తు సంబరం అనిపించినట్టున్నది రమేష్ సార్కు. అబ్బా నీ చెయ్యి మంచి సారు, పార్టీ బగ్గా ఎగురు పెట్టిందని మురిసిపోయి ఆనందం ఆపుకోలేక ఆంధ్ర తెలంగాణ లీడర్లు సార్కు మంచి దావత్ ఇచ్చిండ్రు. చూస్తున్నారా? సార్కు ఎడమ పక్క రఘువీరారెడ్డి సారు, కుడి పక్క శైలజానాథ్ సారు, ఇటు ఉత్తమ్ కుమార్ సారు, అటు మధు యాష్కి సారు. పార్టీ ముచ్చట్లయితే ఎట్లున్నా కూడా షానొద్దులకు గిట్ల 2 తెలుగు రాష్ట్రాల షేయ్ గుర్తు సార్లు ఒక్క తానికి చేరి ముచ్చట పెట్టుడైతే మంచిగున్నదని అనుకుంటున్నారు. ఈ పార్టీకి జెండాలు మోసేటోళ్ళు. రమేష్ సారు మల్లోపారు వచ్చేటప్పుడు కొప్పుల రాజును కూడా పట్టుకరండ్రి సారు. ఇంకా జర పెద్ద దావత్ ఇస్తారు కావచ్చు షేయ్ గుర్తు సార్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కోతులు పాడైనాయో పోండ్రి. ఎంత అద్దన్నా తీన్మార్ వార్తల కష్టం మస్తం అంటున్నాయి. వార్త ఏసేలా కిడిచిపెడతలేవు. ఇగో ఇయ్యాల కూడా మళ్ళా మా వార్త వేస్తావా వేయవా అని అడ్డం తిరిగే వరకు ఎగ సస్తా కోతులారా అని వార్తేస్తున్నా. ఇగ్రం ఇళ్ళకితే ఈగొచ్చి చెడగొట్టిందట. అంటే గిదే కావచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి పట్నంలో గిట్లనే అవుతున్నది. మోడీ సార్ను గెలిపించిన ఊరాయే. అన్ని సౌలతులుండాలని ఆఫీసర్లు పిరిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తందుకు పట్నం అంతా వైర్లు గుంజుతున్నారట. గిట్లా ఏడవర్తే ఆనే వైర్లుండే వరకు కోతులకు ఈ బంగ్లా మీదకెళ్ళి ఆ బంగ్లాకు, ఆ బంగ్లా మీదకెళ్ళి ఈ బంగ్లాకు దూకేతందుకు అడ్డం వస్తున్నట్టున్నాయి. గందుకే మా కాళ్ళల్లో వైర్లు పెడతారా అని ఆఫీసర్ల కాళ్ళల్లో కట్టె పెట్టే పని చేస్తున్నాయి. కొబ్బరి చిప్పలు కొరికినట్టే వైర్లను 7 కాడికి కొరికేస్తున్నాయట. పొద్దుగాల గుంజిన వైర్లనే పొద్దు మీకే వరకే తున్కలు చేస్తున్నాయట. కట్టబట్టుకునైనా బెదిరిద్దామా అనుకుంటే మీద పడి మమ్మల్ని ఎడగరుస్తాయోనని వెనక పడుతున్నారు. ఎన్ని మాటలేసినా గిదే కథ అయ్యే వరకు ఆగమాగమైతున్నారు ఆఫీసర్లు. కోతుల పట్టేటోళ్ళకు కూడా దొరుకుతలేవంటే చూడుండ్రి వీటికి ఎంత మంచి గ్రహం ఉన్నదో. కానీ మోడీ సారు రామభక్తుడని వీటికి ఎరకలేనట్టున్నది. వాటిని కూడా పిలిచి మీటింగ్ లెక్క పెట్టి మోడీ సార్ గొప్పతనం గిట్లా చెప్తే గప్పుడు వైర్లు కొరకుడు బంద్ చేస్తాయి కావచ్చు. కంటికి కనిపించే 3 సింహాలు బాలకృష్ణ, హరికృష్ణ, బుడ్డెన్టీఆర్ అయితే ఆ కనిపించని 4వ సింహమేరా. ఏంటిది? కనిపించని ఎప్పుడు పోలీసులే. ఆ పోలీసులే లేకపోతే రోడ్డు మీద ధర్నాలను ఎవలాగబట్టాలే? ఆ పోలీసులే లేకపోతే రాస్తారోకో చేసేటోళ్ళని ఎవరు గుంజుకపోవాలి? ఎంత చెప్పినా రోడ్ మీదనే ఉండేటోళ్ళ మీద ఎవరు లాఠీలు ఇరగొట్టాలే? గసంటి పోలీసులు చూడుండ్రి కొత్త డ్యూటీ చేస్తున్నారు. ఎందుకో ఏందో చూడుండ్రి. ఆదిలాబాద్ కాడ చూడుర్రి పోలీసులే రోడ్డెక్కిలో లిగి దిగిర్రు. అబ్బా టోపీలు పోలీస్ డ్రెస్ బందోబస్తు వేసుకున్నారు. పరి ఇగో మనసొంటోళ్ళు అయితే 4 పిల్లల పాయింట్ వేసి లేవట్టుకపోయి అవతలేసురు. కానీ వీళ్ళు పోలీసు వాళ్ళు కదా, అందుకే జరంత పెద్ద పోలీసు వాళ్ళు వచ్చి అసలు మీ ముచ్చటేంది, మీ కథ ఏందని నిమ్మలంగా అడిగిర్రు. అయినా చాలా రోజుల కాంచి లొల్లి ఉన్నట్టున్నది ఈ కథ. ఇక అస్సలు వెనకవు దగ్గర వీళ్ళ లొల్లి మీద వీళ్ళే ఉన్నారు. అసలు ముచ్చట ఏంటంటే ఇగో వీళ్ళంతా అడవి శాఖల పోలీసు వాళ్ళు. వీళ్ళ మీది పక్కుండే పెద్ద సారు ఏదో తొండి చేస్తున్నాడట, లేని పోని తిప్పలు పెడుతున్నాడట. అందుకే ఒబ్బాజ అట్లా పడ్డారు. నిజమేనా అనే అన్న? ఆ ఊరుకున్న పాపానికి మళ్ళీ ఇప్పుడు మా మీద కక్ష సాధింపు చర్యలతోటి
మమ్మల్ని అందరినీ హరితహారం పనులను మేము చెయ్యంగా కూడా మమ్మల్ని చేస్తలేరు అని చెప్పేసి బలవంతం పెడుతున్నారు. అగో సర్కారు వాళ్ళు అడుగులు చేసే ముచ్చట. ఏమైంది దాంట్లో ఏమైంది? మీరు చెట్లు పెట్టినా పెట్టలేదంటారా? ఈ నర్సరీలకు సంబంధించిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపులు కానీ, నర్సరీకి సంబంధించిన స్ప్రింక్లర్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఇంకా ఏమున్నా కానీ కూడా వాళ్ళే పెద్ద మొత్తంలో ఖరీదు చేసి మా ద్వారా బిల్లులను బుక్ చేయించుకొని దాంట్లో పర్సంటేజ్ తింటున్నారు. మీ దాంట్లో కూడా తినుడు కథే ఉన్నదా? మంచిగున్నది పోర్రి. సర్కారు ఏది చేసినా గిట్ల లెక్కల పంచాదులు అయితే మస్తుగా అవుతున్నాయి పోర్రి. మరి ఈ లెక్కల సిక్కులేందో గాని ఈ పోలీసు వాళ్ళు రోడ్డెక్కి లొల్లి చేసుడు మంచిగున్నది కదా. అబ్బా మా సత్తి కొచ్చర్లకు నా నెత్తి వలుగుతుంది. దొరకబట్టుండ్రే అన్న ఏడున్నాడో. సావిత్ర కాగో నీ నెత్తి మీద బల్లున్నది. ఏప్రిల్ పూల్ సావిత్రక్క మస్తు బుగులు పట్టింది. మస్తు నీ బోరన్ ముక్కల చింతకాయ తొక్కు వార్తలు చెప్తుంటే పరాష్క మాడుతున్నాడు. సావిత్రక్క పరాష్క మాట నాకు ఒకటి ఆదుకొచ్చింది. మనం పరీక్షలు పెట్టుకుందామా? పరీక్షలా? ఏం పరీక్షలు సత్తి? ఏం వార్త తెస్తావేమో అని రోజు నాకు ఆల్రెడీ పరీక్ష పెడుతున్నావు కదా నువ్వు. గట్ల కాదక్క, మన ఊర్లో స్కూల్లో శిక్షలం సారు పరీక్షలు పెట్టి ఈ పోరాలు ఏం మంచిగా రాస్తలేరు అంట అని గుండు చూసే మార్కులు వేస్తుండే కదా. వామ్మో మా నాయనే, ఏం పరీక్షలు పెట్టుకుందాం బంగారు తమ్ముడా? ఇగో మళ్ళా మన తీర్మార్ వార్తలు ఎట్టుంటున్నాయి. సాఫిత్రక్క మంచిగా చెప్తున్నదా, సత్తి మంచిగా చెప్తున్నదా, మంగిలమ్మ మంచిగా చదువుతున్నదా, లేకుంటే సాఫిత్రక్క తీసేసి సత్తిని వార్తలు చదువు మాట్లాడి పరీక్ష పెట్టుకుందాం. ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు. అవ్వో నాకు ఒక కేసులు పెడుతున్నావు నువ్వు. పరీక్షలు గిర్చలేదు. ఎందుకు సావిత్రక్క గట్లా అంటున్నావు? ఇక మన కేసీఆర్ సార్ కూడా పరీక్ష పెట్టుకొని ఫస్ట్ క్లాస్ మార్కులు వేసుకున్నాడు. సారు 10 నెలలు పాలన చేసిండు. 10 నెలల పరీక్షల సారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండు. నువ్వొచ్చి బోడి 3 ఐతారాలు కాలే అప్పుడే పరీక్ష పెట్టమంటావా? సత్తి పొద్దుగాలు వచ్చిండా పొద్దు మీకు వచ్చిండా అన్నది కాదాక, బుద్ధి వార్తలు తెచ్చిండా లేదా అన్నదే చూడు. ఇగో 10 రోజుల పని మీదనే పరీక్ష పెట్టుకున్నాము, మస్తు మార్కులు వేసుకున్నాము. అరే సత్తి, మనంతలో మనం మార్కులు వేసుకోవద్దు, పబ్లిక్ వేయాలి. ఎందుకు? పబ్లిక్ కూడా మస్తు మార్కులు వేస్తారు మనకు. మళ్ళీ కేసీఆర్ సార్ కూడా ఫెయిల్ చేయడు మనను. అబ్బో ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఫెయిల్ కాదు, ఆగమాగం చేస్తే రాజేశాన్ని చేసినట్టు డిబార్ చేస్తాడు. ఉత్తుత్తగానే ఏం చేయలేడు. నువ్వెందుకు పువ్వులు వాడుతున్నావు? హే నిజం సత్తి, సారు 10 నెలల పాలన మీద ఫస్ట్ క్లాస్ మార్కులు వేసుకున్నాడే కాదు, డిస్టింక్షన్ ఎందుకు రాలేదని మంత్రి సార్లను కూడా అరుచుకున్నాడు. ఇక ఇప్పటి సంది దినం పరీక్షలే ఉంటాయని సురుకులు కూడా పెట్టిండు. పెట్టేమైంది మరి? ఇక 10 నెలల సార్ ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా, మళ్ళీ నేను 10 రోజుల పాస్ కూడా కానా? కేసీఆర్ సార్ 10 నెలలల్లా బీడీలు చేసేటోళ్ళకు పింఛన్లు ఇచ్చిండు. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, దళితులకు 3 ఎకరాల భూమి, 2 అరల ఇల్లు, రేషన్ కార్డులు, చెరువుల పథకం, నల్లనీళ్ళ పథకం గీ అన్ని పెట్టిండు కాబట్టి సార్కు మెడల బంగారు బిల్లేసి సత్కారం చేస్తా నేనైతే. ఇగో నేను కూడా 10 రోజులనే 100 తీల వార్తలు తెచ్చిన, నాకు కూడా ఇవ్వాలి బంగారు బిల్ల. ఇగో దాంతో నేను అవసరం ఇంటికి పోయి కుట్కల గొలుసు చేయించుకుంటా. మా తండ్రి బంగారు కొండ, మొఖం చూడు మొఖం. ఎందుకు తీరుతున్నావు నువ్వు? ఇగో పెద్ద సార్తో నువ్వు మీటింగ్ పెట్టు, పెద్ద సార్ ముంగల ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకే మార్కులు ఎక్కువ అంట అని చెప్పమాను. అప్పుడు బంగారు బిల్లు ఎవరికి వస్తుందో చూసుకుంటాం. అంటే నాకు మాటలు రావనా? తమ్మి సత్తి, నేను నోరిప్పిందంటే రేడియో కూడా వనికిరాదు నా మీద. నాతోనే పోటీకి వస్తున్నావా నువ్వు? నీతో పోటీ ఎందుకు అక్క నాకు? ఇగో నువ్వు నాకు 100కు 150 మార్కులు వేయి, మళ్ళీ నేను కూడా నీకు 100కి 145 మార్కులు వేస్తా. అప్పుడు తగ్గడమే ఉండదు. అబ్బా నీకేమో 150 వేయాలి, నాకేమో 145 ఇస్తావా? ఎందుకు ఆ 5 ఏం చేసినావు? ఊకాక ఇక తమ్ముని కోసానికి 5 మార్కులు కూడా తక్కువ వేసుకోవా? ఇవాళ 5 రూపాయలు ఏమాడుగా, మళ్ళా ఐస్ క్రీమ్ కూడా ఏమొద్దు. నేను పోతున్నా, నేను పోతా. ఆగో ఏడికి పోతావు? ఏమో బర్రా ఉరుకుతున్నావు. నేను శైలేశ్వరం జాతర పోతున్నా. పోయిరా తమ్మి పోయిరా, పైలంగా పోయిరా. ఓ అన్న మంగ్లికి లైన్ కలుపుండ్రి, ఆ అమ్మగారి వార్త ఏందో అడుసుకోవాలి. అబ్బా కుంభకర్ణుని చిన్న చెల్లె పట్ట పగలు ఎట్లా నిద్రపోతుందో చూడండి. మంగ్లీ, ఓ మంగ్లీ. ఆయుర భగవాని, ఏంటి సాపిత్రి? చెప్పాలనా? నీకు చెప్పిన పనేంది, నువ్వు చేస్తున్న పనేంది? గాంధీ దవాఖాన వార్తేది? చల్లగా ఏసీలో కూర్చొని మంచి ముచ్చట్లు చెప్తున్నావు. దా హైదరాబాద్ లో రోడ్ల మీద బయట తిరిగితే తెలుస్తుంది నీకు. ఎందుకు? ఏమైంది పిల్ల? చూడు. ఓ పిల్ల,
ఆ బోర్డు ఏంది ఏమైంది అసలు? కుక్కలు సవ్వక్క కుక్కలు బయటికి పోతే పిక్కలు పీక్క తిందామని చూస్తున్నాయి. ఇక నేను ఏడికి పోను, ఈయన్నే ఆఫీస్ లోనే ఉంటా, ఆన్లైన్ లోనే వార్తలు దొరకబడతా. గా కుక్కలు నిన్నేం చేస్తాయి పోపిలా? ఒక్క పారి కారు దిగి కాలనీలు పంటి నడుచుకుంటే ఓ తెలుస్తుంది. అరే ఇన్ని రోజులు నాకు తెలియదు మంగ్లీ, హైదరాబాద్ లో కుక్కలే ఎమ్మబాటులో డ్యూటీ చేస్తున్నాయని. ఓ చాపిత్రి, ఇవాళ గాంధీ దవాఖానలా ఇద్దరిని గరిచినాయి, నిన్నేమో ఎల్బీ నగర్ కాడ సంటి పొల్లని గరిచినాయి. వారం రోజుల్లో 100 మందిని బెడ్డెక్కిచ్చినాయి. ఈ కుక్కలు పాడుగాను, అవిట్లని బొంద పెట్టా. అరే గా మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇయ్యలేదా మరి? గా జీహెచ్ఎంసీలకు టాక్స్ కట్టే 5% డిస్కౌంట్ ఇచ్చుడు ఎరికే గానీ కుక్కల నుంచి పబ్లిక్ ను కాపాడు అస్సలు తెలియదు. ఏ గట్లెట్లుంటది మంగ్లీ, 100 మందిని గరిచినాయంటే మామూలు ముచ్చట్నా చెప్పు? ఓ సోమేశం సారు, నీకు దండం పెడతాయి. హైదరాబాద్ అసలు కుక్కలు లేకుండా చూడుండ్రి సార్. నీ కర్మ. మరి గా అమల మేడానికి చెప్తే కుక్కలన్నిటిని పట్టుకపోయి వాళ్ళ బ్లూ క్రాస్ లో పెట్టుకునేది కదా. అమలా మేడం కుక్కలను అసలు కొట్టద్దు అంటది, మున్సిపాలిటీ వాళ్ళను అసలు పట్టద్దు మీరు అంటది, కుక్కలకే సపోర్ట్ ఇస్తది, కర్పించుకున్న వాళ్ళదే తప్పంటది. ఏ ఎండాకాలంలోనే కుక్కలు ఎక్కువ కరుస్తాయి పిల్ల, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఎండమంటను మన మీద తీస్తాయా ఏంది? అవును, ఎండకు గావరయ్యి నీళ్లు దొరకక తిండి దొరకక కిరిమిలేస్తుంది వాటికి. ఆ కిరిమినంతా దొరికిన వాళ్ళ మీద తీస్తాయి. గన్నులున్న టెర్రరిస్టులకు భయపడలే, ముసుగేసుకొని కత్తులున్న దొంగలకు భయపడలే, కానీ కుక్కలకు భయపడుడేంది సవ్వక్క? ఏ బుగులు పడక పిల్ల, సర్కారు ఏదో ఒకటి చేస్తుంది. దవాఖానలో డబల్ రొట్టె తినుకుంటున్నాం కనా. కుక్కలు కరిచేందుకు వెనక ముందు ఏం రూల్ ఉండాయి వాటికి, వాటిని పట్టాలంటే మనకే బొచ్చెడు రూల్స్ అడ్డమస్తాయి మంగ్లీ, అర్థం చేసుకో. జిగిజిక్కా జిగిజిక్కా జిక్కా, మా ఇంటి పక్కోన్ని కరిసింది ఓ ఎర్రి కుక్క, అది పెద్ద గజ్జి కుక్క, రోడ్డు మీద తిరిగే కర్రే కుక్క, పట్టి పీకింది మా ఓడి కాలు పిక్క, ఓ చాపిత్రక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్కా. వామ్మో, ఇంటి పక్కకున్న కుక్క గరిస్తే ఈమె గరిసినట్టే చేస్తుందేంది? ఏ గమని ఇడిచిపెట్టుండు కానీ హైదరాబాద్ లో తిరిగేటోళ్ళు జర భద్రం. ఇంత బతికి కుక్కలు పీక తినే అన్న పేరు తెచ్చుకోకుండ్రి. మళ్ళొచ్చిన పాత సుట్టం, దావత్ ఇచ్చిన లీడర్లు, ధర్నా చేసిన పోలీస్ అన్నలు, మురుసుకుంటా చూసిన పబ్లిక్, మోడీ సార్ కు అడ్డం పడుతున్న కోతులు, దొరకబట్టలేక ఆగమైతున్న ఆఫీసర్లు, 10 రోజుల పరీక్షల పాస్ అయిన సత్తి, ఉన్న కాంచెల్లి కదలని మంగ్లీ. గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.